వెల్కమ్ టు లైఫ్లైన్. ఇవాల్టి టాపిక్ అనరెక్టల్ ఇష్యూస్ అయిన పైల్స్, ఫిషర్, ఫిస్టులా సమస్యలకు హోమియోపతిలో చికిత్సా విధానాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా ఈ అనరెక్టల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పైకి చెప్పుకోలేరు కానీ చాలా బాధిస్తూ ఉంటాయి. సో ఈ పైల్స్ మెయిన్గా ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా పైల్స్ అంటే ఏంటి? సో మీరు అన్నట్టు ఈ సమస్య బయటికి కనిపించకపోయినప్పటికీ కూడా యానోరెక్టల్ ఇష్యూస్ అనేవి చాలా దీర్ఘకాలికంగా ఏర్పడుతూ అంటే డే టు డే యాక్టివిటీస్ని చేసుకోలేనంత విధంగా పెయిన్ అనేది అంటే నొప్పి అనేది ఇబ్బంది పెట్టడం, బ్లీడింగ్ అవ్వడం అనేది నోటీస్ చేస్తుంటాం. సో ఈ యానోరెక్టల్ ఇష్యూస్ రావడానికి కారణాలు తీసుకున్నట్టయితే లైక్ మనం తీసుకునే ఆహారంలో లోపాలు ఉండడం వల్ల, అంటే సమతుల్యంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేకపోవడం కారణంగా కావచ్చు, లేదా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం కారణంగా, అంటే వాటర్ అనేది తక్కువగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. అంటే ఇవన్నీ కూడా రోజు రోజుకి అలా కొన్ని నెలల తర్వాత ఒక ప్రాబ్లం అనేది ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 2-3 రోజులు వాటర్ తక్కువ తీసుకున్నా దానివల్ల ప్రభావం పడదు, కాకపోతే క్రానికల్గా మనకి ఈ సమస్య అనేది డెవలప్ అవుతుంది. నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేసే వాళ్ళలో కావచ్చు, డే అంతా కూర్చొని అంటే రెక్టల్ ఏరియా పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది, కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో కావచ్చు, ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయిల్ ఫుడ్ స్టఫ్ ఎక్కువగా అంటే బేకరీ ఐటమ్స్ తీసుకునే వాళ్ళలో మైదా లాంటి బిస్కెట్స్ కానివ్వండి, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనకు కాన్స్టిపేషన్ ఇష్యూ నోటీస్ చేస్తుంటాం. బాటిల్ ఫుడ్ బేబీస్లో కావచ్చు, లేదా ఎక్కువగా బిస్కెట్స్ తినే పిల్లల్లో కావచ్చు కాన్స్టిపేషన్. సో లాంగ్ టర్మ్గా ఈ కాన్స్టిపేషన్ ఏమవుతుంది అంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ అలా హార్డ్ స్టూల్ పాస్ అయ్యే కొద్దీ రెక్టల్ ఏరియాలో అంటే మలద్వారం లోపల ఉన్న ఏరియాలో మనకి ఏమవుతుందంటే హిమరాయిడ్ ప్లెక్సెస్ ఇవేం చేస్తాయి, సహజంగా మోషన్ బయటికి వచ్చేటప్పుడు అంటే మల విసర్జన జరిగేటప్పుడు ఇవి ఒక కుషన్ మాదిరి పనిచేస్తూ మలాన్ని బయటికి పంపించేస్తాయి, అంటే ఒక ఫ్రిక్షన్ లాగా. ఇది ఎప్పుడైతే మనకు ప్యాథోలాజికల్గా ఈ హెమరాయిడ్స్ అంటే లోపల ఈ వెరికోజ్ ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో అది వాపుకు గురవ్వడం వల్ల మనకేమవుతుంది, ఇంటర్నల్గా కంజెషన్ అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మల విసర్జన జరిగేటప్పుడు బ్లడ్ కనిపించడం కానీ, లేదంటే నొప్పి ఉండడం కానీ, విసర్జన జరిగిన తర్వాత పెయిన్ ఉండడం కానీ అబ్జర్వ్ చేస్తుంటాం. చాలా స్టేజెస్లో అంటే ఎప్పుడో నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది, పికిల్స్ తిన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది కానీలేండి అని చాలామంది అపోహపడుతూ వేడి చేస్తుందేమో అనేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఈ నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేవి వాపుకు గురవడం ద్వారా ద్వారం అనేది చిన్నగా అవుతూ మలం కూడా గట్టిగా ఉండడం వల్ల మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ అనేది ఉంటూ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది, ఒకేషనల్లీ కనిపిస్తూ ఉంటుంది. వెన్ ఇట్ టర్న్స్ అప్ ఇంటూ క్రానిక్ స్టేజెస్ అది గ్రేడ్స్ వైజ్ డివైడ్ అవుతుంది. సో దీన్నే మనం వాడుక భాషలో ఆశ్రమూలలు కానివ్వండి, పైల్స్ అని కానివ్వండి పిలవడం జరుగుతుంది. అంటే నార్మల్గా ఉన్నప్పుడు మనకు ఫిజియోలాజికల్ ఫంక్షనింగ్లో ఉపయోగపడుతున్న ఈ హెమరాయిడ్స్ ప్యాథాలజీలోకి టర్న్ అప్ అయినప్పుడు అంటే అది వ్యాధిలోకి టర్న్ అయినప్పుడు మనకు అది హెమరాయిడ్స్ కింద టర్న్ అవుతుంటాయి. సో ఎట్ ద సేమ్ టైం మనకు ఫిషరీస్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఇలా అంటే పైల్స్ అనేవి మనకి ఇంటర్నల్గా ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ వాపు వచ్చేసేసి మనకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో ఫిషరీ ప్రాబ్లమ్ ఈజ్ బయట ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, అంటే రెక్టల్ ఏరియా దగ్గర మనకు క్రాక్స్ లాగా ఏర్పడుతుంది. సో రెక్టల్ ఏరియా దగ్గర చిన్న ఫైన్ పేపర్ కట్ క్రాక్స్ లాగా ఏర్పడుతూ మనకి మోషన్ వెళ్ళిన తర్వాత తీవ్రమైన నొప్పి, ఈ నొప్పి అనేది హవర్స్ టుగెదర్ ఒక్కొక్కసారి డే అంతటి వరకు కూడా బర్నింగ్ సెన్సేషన్ లాగా, యాజ్ ఇఫ్ సంథింగ్ ఇచ్చింగ్ సెన్సేషన్ లాగా ఉండడం రెక్టల్ ఏరియా దగ్గర, ఇలాంటి సమస్యతో ఈ ఫిషరీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఇక్కడ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్రైమరీగా పైల్సే డెవలప్ అవుతున్నాయా, లేదంటే సెకండరీ అదర్ డిజీజ్ కారణంగా సెకండరీగా పైల్స్ సిమ్టమ్ అనేది ప్రజెంట్ అవుతుందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో సెకండరీలో తీసుకున్నట్టయితే ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉండడం వల్ల కావచ్చు, అంటే లైక్ కోలాన్ ఇష్యూస్ కావచ్చు, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో ఏమవుతుంది, ఈ పర్సన్కి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కొన్ని రోజులు డామినేట్ అవుతూ ఉంటే కొద్ది రోజులకి ఇమీడియట్గా లూజ్ మోషన్స్ అవుతుంటాయి, రోజుకి 4-5 టైమ్స్ లూజ్ బవల్స్ ఉంటాయి. సో ఇలా వీళ్ళ అంటే డే టు డే యాక్టివిటీస్లో ఒక 10 days కాన్స్టిపేషన్, ఒక 10 days లూజ్ బవల్స్ ఇలా ఉండడం వల్ల కంప్లీట్
కంప్లీట్గా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతూ పైల్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైమరీ కండిషన్ పైల్స్ ఉందా లేదంటే సెకండరీ అదర్ డిజీజ్ కారణంగా వస్తుందా అనేదని రూల్ అవుట్ చేసుకోవాలి. వెనెవర్ ద రెక్టల్ ఏరియా నుంచి బ్లడ్ కానివ్వండి, రెక్టల్ పైల్ మాస్ బయటికి ప్రొట్రూడ్ అవుతుంది కానీ ఇలా మనం పేషెంట్ ఎప్పుడైతే చెప్పడం జరుగుతుందో మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, మెయిన్గా మీరు అన్నట్టు రక్తం కనిపించగానే వేడి చేసిందని పొరపాటు పడుతూ ఉంటారు. సరే, అయితే ఎలాంటి లక్షణాలు బట్టి ఇది పైల్స్ అని చెప్పి గుర్తించాలంటారు స్టార్టింగ్ స్టేజ్లో? ఇక్కడ పైల్స్ కనుక తీసుకున్నట్టయితే గ్రేడ్ 1 స్టేజ్ గ్రేడ్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో అక్యూట్ బ్లడ్ అంటే టిష్యూకి అంటే మనకు జస్ట్ ఫ్రెష్ బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. వెనెవర్ రెక్టల్ ఏరియా క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ రెడ్ బ్లడ్ అనేది కనిపించడం జరుగుతుంది, లేదా పెయిన్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సెకండ్ గ్రేడ్లోకి వచ్చినట్టయితే మల విసర్జన జరిగేటప్పుడు ఈ లోపల ఏదైతే కంజెస్టెడ్ హిమరాయిడ్స్ ఏవైతే ఉంటాయో బయటికి ప్రొట్రూడ్ అవుతూ వాటంతట అంటే విసర్జన జరిగిన తర్వాత మళ్ళీ అవి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే పైల్ మాస్ ఏదైతే ఉంటుందో అది వాపు ఏర్పరచుకొని మోషన్తో పాటు బయటికి వస్తుంటాయి. ఆ పల్పీ మాస్ మెటీరియల్ లైక్ సబ్స్టెన్స్ మళ్ళీ రిట్రాక్ట్ అయిపోతుంది. సో ఇది సెకండ్ గ్రేడ్. సెకండ్ గ్రేడ్లో నొప్పి ఉంటుంది, బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది, పైల్స్ వచ్చేస్తాయి, లోపలికి వెళ్ళిపోతాయి. థర్డ్ గ్రేడ్లో ఏంటంటే పైల్స్ బయటికి వచ్చిన తర్వాత వేలుతో నొక్కినప్పుడు లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలా స్కిన్ ట్యాగ్స్ అనేవి, యానల్ స్కిన్ ట్యాగ్స్ అనేది ఇన్ నంబర్స్, కొంతమందికి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మల్టిపుల్గా లైక్ అలా స్కిన్ ట్యాగ్స్ అనేవి హ్యాంగ్ అవ్వడం, మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోవడం. సో ఈ స్టేజ్లో ఏంటంటే నొప్పి, బ్లీడింగ్, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ కనుక సమస్య ఉన్నట్టయితే కొంతమందికి చెప్తూ ఉంటారు, మేము అంటే డైలీ బవల్స్ ఫ్రీగా పాస్ చేయలేకపోతున్నాం, స్టూల్ చాలా హార్డ్గా ఉంది, లేదంటే 2 డేస్కి ఒకసారి పాస్ చేస్తున్నారు. సో ఈ హార్డ్ స్టూల్ సబ్స్టెన్స్ అనేది ఆల్రెడీ ఇరిటేట్ అయిన ఈ రెక్టల్ ఏరియాలో హిమరాయిడ్ ప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇరిటేట్ అవి కంజెస్టెడ్ అవ్వడం జరుగుతుందో ఈ హార్డ్ స్టూల్ అగైన్ ఇట్ ఇరిటేట్స్, అవి చిట్లిపోయి మళ్ళీ బ్లీడింగ్ ఏర్పరచుకుంటుంది. సో ఈ స్టేజ్లో కొంచెం పెయిన్ తీవ్రత అధికంగా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం నొప్పి పర్సిస్టింగ్గా ఉండడం, ఎట్ టైమ్స్ ఫిజరీ ప్రాబ్లం కూడా, కాన్స్టిపేటెడ్ స్టూల్ కనుక ఉన్నట్టయితే ఫిజరీ ప్రాబ్లం కూడా అకంపెనీ అవుతుంది. అండ్ ఫోర్త్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ ఎండింగ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇవి కంప్లీట్గా రిట్రాక్ట్ అయిపోయి బయటనే ఉండిపోవడం. అండ్ ఈవెన్ ఫైనల్ స్టేజ్లో కూడా ఏంటంటే స్కిన్ ట్యాగ్స్ అనేవి మల్టిపుల్ నెంబర్స్లో ఏర్పరచుకొని బయట ఎగ్జిస్టింగ్గా ఉంటూ బ్లడ్ పడుతూ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, డైలీ బ్లీడింగ్ అవ్వడము, దీనివల్ల రక్తహీనత ఏర్పడుతూ ఉంటుంది. వై బికాస్ డైలీ బ్లడ్ లాస్ అయ్యే కొద్దీ లైక్ మల విసర్జన సమయంలో ఇలా రక్తహీనత ఏర్పడిపోయి తీవ్రమైన పెయిన్ ఉండడం, ఈవెన్ డే టు డే యాక్టివిటీస్ కదలలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఇలాంటి యాక్టివిటీస్ అనేవి ఎక్కువైపోతాయి. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, వెంకట్రావు విజయవాడ నుంచి. వెంకట్రావు గారు, హలో. హలో వెంకట్రావు గారు, వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. డాక్టర్ నా మీ సమస్య ఏంటో చెప్పండి. హలో వెంకట్రావు గారు, చెప్పండి సార్. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫైల్స్. ఓకే. అది ఏమంటారు, ఒక బుడుపు లాగా వచ్చి బాగా మామూలుగా మోషన్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఏమంటారు వాపు లాగా వచ్చి అది చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే. ఎంతకాలం నుంచి ఉంది సార్ ఈ సమస్య మీకు? ఒక 3 months. 3 months నుంచి. ఓకే. అంతకుముందు అంటే మలబద్ధకం సమస్య కానీ ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? ముందులంటే ఏం లేవు మేడం, మేము ఎక్కువ ఆఫీస్ వర్క్ మేడం మేము. ఓకే. 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 బవల్ మూమెంట్స్ నార్మల్గానే ఉన్నాయండి? మోషన్ ఫ్రీగానే అవుతుందా? కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఓకే, ఫైన్ సార్. అంటే బ్లడ్ పడడం కానీ పెయిన్ ఎక్కువగా ఉండడం ఇలాంటి సమస్యలు ఏం లేవు మేడం. ఏం లేదు. బ్లీడింగ్ అవ్వట్లేదు? పెయిన్ అది స్వెల్లింగ్ మాత్రమే అనిపిస్తుంది. ఓకే. అది అంటే మోషన్ వెళ్ళిన తర్వాత నార్మల్గా ఉంటుందా, మళ్ళీ ఆ స్వెల్లింగ్ మోషన్తో పాటు వెళ్ళిపోతుందండి? నార్మల్గా ఉంటుంది. ఓకే, ఫైన్ సార్. సో నథింగ్ టు వరీ సార్. కొంచెం అంటే పైల్స్ గ్రేడ్ అనేది హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేవి బయటికి స్కిన్ ట్యాగ్స్ కింద రావడం అనేది జరుగుతుంది. సో ఇది మోషన్తో పాటు ఒక బుడపలాగా బయటికి వచ్చేసి వాపు ఉండడం, నొప్పి తీవ్రంగా ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. ఈవెన్ డ్యూరింగ్ మోషన్ పాస్ చేసేటప్పుడు అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత ఒక 1/2 hour నుంచి 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, లేదా 3 hours వరకు పర్సిస్టింగ్గా ఉండొచ్చు. ఒక్కొక్కసారి పెయిన్ కూడా లేకుండా స్వెల్లింగ్ మాత్రమే కనిపించవచ్చు. సో ఈ సమస్యలకి మనకు హోమియోకేర్లో
సమస్యల్లో మంచి కాన్స్టిట్యూషనల్ మెథడ్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ థెరపీ కూడా ఇంపార్టెంట్. ఎక్కువగా ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేయండి. వాటర్ ఇంటేక్ ఇంప్రూవ్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం సిట్ బాత్స్ చేయాల్సి ఉంటుందండి. అంటే లైక్ వాటర్ అనేది ఒక టబ్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ కానీ లేదా డెటాల్ కానీ వేసేసి సిట్ బాత్స్ చేయడం వల్ల యానల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఫీకల్ మ్యాటర్ డెబ్రీస్ అంత ఫంగల్ ఎలర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా యూ హ్యావ్ టు మెయింటైన్. అండ్ సైడ్ బై సైడ్ మెడిసిన్ కూడా కంటిన్యూ చేసుకోవాలి టు హీలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా అవ్వడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్దర్ గ్రేడ్ అది బయటికి హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ పడుతుంది. సో నథింగ్ టు వరీ, ఈ స్టేజ్ని మనం వితౌట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా మెడిసిన్స్తోని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, మెయిన్గా ఈ యానోరెక్టల్ ఇష్యూస్ ఎవరిలో వస్తూ ఉంటాయి? సో ఈ యానోరెక్టల్ ఇష్యూస్ కనుక తీసుకున్నట్టయితే కేటగిరైజ్ చేసినట్టయితే ఎక్కువగా మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళలో అండ్ అట్ ద సేమ్ టైం కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో అండ్ కొన్ని కండిషన్స్లో మెడికల్ ఇల్నెసెస్లో అదర్ మెడికల్ ఇల్నెసెస్ తీసుకున్నట్టయితే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తుంటారు, యాంటీబయాటిక్స్ యూస్ చేస్తుంటారు. కొంతమంది ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఇమ్యూనో సప్రెసెన్స్ లాంగ్ టర్మ్గా యూస్ చేసినప్పుడు హైపర్ యాసిడిటీ సిమ్టమ్స్, యాసిడ్ పెప్టిక్ డిసార్డర్స్ ఉన్న కామన్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉండడం, అన్ఫినిష్డ్ స్టూల్స్ అంటే హార్ట్ స్టూల్ ఉండడం, ఇది గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే పైల్స్కి దారితీయడం జరుగుతుంటుంది. అంటే వాడుక భాషలో చెప్పినట్టయితే ఏదో మెడిసిన్ వాడడం వేడి చేస్తుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. సో ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే లైక్ వాటర్ ఇంటేక్ తగ్గిపోయి లాంగ్ టర్మ్గా మెడిసిన్ తీసుకునే వాళ్ళలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ పెయిన్స్ ఉన్నాయి, సోరియాసిస్ కండిషన్ ఉంది, సో ఆటో ఇమ్యూన్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కేసెస్లో. సో డైలీ డోసెస్ కింద 4 or 5 కాంబినేషన్ ఆఫ్ ఇమ్యూనోసప్రెసెన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడం, కాన్స్టిపేషన్ సమస్య కనిపించడం ఇలా. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఒక పర్సన్ కనుక ఈ సమస్యతో వచ్చినట్టయితే అక్కడ ప్రాబ్లం ఎన్నాళ్ళ నుంచి ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ చేంజెస్ రావడం వల్ల ఈ సమస్య అనేది తలెత్తడం జరుగుతుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా మలబద్ధకం ఉంటుంది, డైలీ మల విసర్జన అనేది చేయలేకపోతారు అండ్ హార్ట్ స్టూల్ ఎక్కువగా ఉండడం. సో దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా ప్యాథాలజీ కింద టర్న్ అయిపోయి పైల్స్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే 3rd grade ఆఫ్ పైల్స్, 4th grade ఆఫ్ పైల్స్ వచ్చేటప్పటికి కూడా బ్లీడింగ్ అవుతుంది కానీ నొప్పి ఉండదు. పెయిన్లెస్ పైల్స్ అని చెప్తూ ఉంటాం, అక్కడ పెయిన్ ఉండదు కానీ బ్లీడింగ్ వచ్చేస్తుంటుంది, స్కిన్ ట్యాగ్స్ బయటికి హ్యాంగ్ అయిపోతుంటాయి. సో ఇలా కండిషన్ అనేది ఒక పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇరిటబుల్ బౌల్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ ఇవన్నీ కూడా మనము రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ ఫిషర్కి పైల్స్కి గల తేడాలు ఏంటి? అసలు ఫిషర్ అంటే ఏంటి? సో పైల్స్ అనేవి ఇంటర్నల్గా ఈ వెయిన్స్ ఎంగోజ్మెంట్ అవ్వడం వల్ల, వాప్ అవ్వడం వల్ల మనకు ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఫిషరీ ప్రాబ్లం ఏమవుతుందంటే యానల్ ఏరియా చుట్టుపక్కన లైక్ ఈ యానల్ క్యావిటీ ఏదైతే ఉంటుందో అక్కడ చిన్న ఫైన్ పేపర్ కట్ లాంటి క్రాక్ ఏర్పడుతుంది. సో ఈ క్రాక్స్ అనేవి ఏర్పడడం వల్ల మల విసర్జన జరిగేటప్పుడు యానల్ కెనాల్ అనేది ఓపెన్ అవుతున్నప్పుడు పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ఫిషరీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ లైక్ జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు స్టూల్ అనేది కంప్లీట్గా హార్డ్ అయిపోవడం. నెక్స్ట్ ఇట్ ఈస్ లీడింగ్ టు ఫిషరీ క్రాక్ లాంటి సమస్యలు వచ్చేసేసి పెయిన్ ఎక్కువగా ఉండడం. ఇందులో ఏంటంటే లైక్ బ్లీడింగ్ ఎక్కువ కనిపించకపోయినప్పటికీ కూడా చీలిక ఉండడం వల్ల మంట, బర్నింగ్ సెన్సేషన్ అండ్ ఏదో లైక్ గ్లాస్ పీసెస్ గుచ్చుతున్నట్టుగా పెయిన్ ఉండడం, ఇవన్నీ కూడా మనం ఫిషరీ సమస్యలు నోటీస్ చేస్తుంటాం. ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే పైల్స్ అండ్ ఫిషరీ అకంపెనీ అవుతుంటాయి, అంటే రెండు కూడా కనిపిస్తుంటాయి ఒక పేషెంట్లో. లేదా ఫిషరీ డెవలప్ అయిన తర్వాత పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా నోటీస్ చేయొచ్చు మనం. అంటే పెయిన్ వస్తుంది అని అంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఫిషర్ ప్రాబ్లం కూడా. ఫిషర్ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. పైల్స్లో బ్లీడింగ్ అవుతున్నప్పటికీ పెయిన్ పర్సెంట్ 10% తీసుకున్నట్టయితే ఫిషరీ ప్రాబ్లం ఉన్న పర్సన్లో పెయిన్ తీవ్రత 100% ఎక్కువగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ యానోరెక్టల్ ఇష్యూస్ సమస్యతో. అంటే మొహమాటం కొద్దీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వేడి చేస్తుందిలే అని అపోహపడుతూ గ్రేడ్స్ వైజ్ అది స్టేజ్ దాటిపోయే కొద్దీ తీవ్రత అనేది పెరిగిపోయే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి.
ఓకే డాక్టర్, ఈ ఫిస్టులా అంటే ఏంటి? సో యానల్ ఫిస్టులాలో మనం తీసుకున్నట్టయితే లైక్ పెరి యానల్ యాబ్సెసెస్ కానివ్వండి, ఒక పింపుల్ లాంటిది ఏర్పడుతుంది. అంటే యానల్ ఏరియా అంటే బయట మనకు ఈ రెక్టల్ ఏరియా చుట్టుపక్కల ఏదో ఒక వైపు ఒక చిన్న పింపుల్ లాంటిది అంటే యాబ్సెస్ మాదిరి ఫామ్ అవ్వడం, దాన్ని ఫిస్టులా అని అంటాం. ఈ యాబ్సెస్ కింద అంటే ఒక సెగ్గడ్డ మాదిరి ఫేస్ పైన మనకు పింపుల్ ఎలా ఏర్పడుతుందో ఇంకా కొంచెం పెద్ద సైజులో కానీ చిన్న సైజులో కానీ ఏర్పడుతుంది. ఇదేమవుతుందంటే ఇంటర్నల్గా అబ్నార్మల్ ట్రాక్ ఓపెన్ చేసుకుంటుంది. వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ కండిషన్. ఈ సమస్య ఏమవుతుందంటే క్రానికల్గా ఇన్ డెప్త్ కొన్ని సెంటీమీటర్స్లోకి ట్రాక్ అబ్నార్మల్ ట్రాక్ ఓపెన్ చేసుకొని దాంట్లో పస్ ఫార్మేషన్ అవుతూ ఫ్రీక్వెంట్గా ఈ పింపుల్ మాదిరి ఫామ్ అయిపోయి పస్ డిశ్చార్జెస్ బయటికి రావడం, కంటిన్యూస్గా ఊజింగ్ ఉండడం, సీరో శాంగ్వినస్ డిశ్చార్జెస్ అంటే బ్లడీ వాటరీ డిశ్చార్జెస్ కింద కారుతూ ఉండడం. ఈ ప్రాబ్లం అనేది మల్టిపుల్ ట్రాక్స్ ఓపెన్ చేసేసుకొని ఇట్ విల్ లీడ్ టు సివియర్ పెయిన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిశ్చార్జెస్. కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే ఈ ట్రాక్ అనేది అబ్నార్మల్ ట్రాక్ ఏదైతే ఉంటుందో చిన్న పేగు వరకు కూడా కనెక్షన్ తీసుకునే కాంప్లికేషన్స్లోకి కూడా వెళ్ళిపోతుంటుంది. సో పెరి యానల్ ఫిస్టులా కండిషన్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్టయితే అది మనకి క్రానికల్గా మల్టిపుల్ ట్రాక్స్ ఓపెన్ చేసుకొని పిలోనెడల్ సైనసెస్ వరకు కూడా తీసుకెళ్లే దారి. అంటే ఈ ట్రాక్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అబ్నార్మల్ ట్రాక్ కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ ఏర్పరచుకుంది. తర్వాత ఏమవుతుంది, ఇంకొక దగ్గర ఓపెనింగ్ అనేది ఏర్పరచుకుంటుంది. సో అలా మల్టిపుల్ ట్రాక్స్ అనేది ఓపెన్ చేసుకొని పిలోనెడల్ సైనస్ కిందకి దారి తీసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ డయాబెటీస్, ఈ సమస్య కంట్రోల్లోకి రాకపోవడం, కంటిన్యూగా డిశ్చార్జెస్ ఉండడం, పెయిన్ తీవ్రత ఉండడం, ఈ పెయిన్ వచ్చినప్పుడు ఫీవర్ విత్ చిల్స్ అంటే ఈ నొప్పితో పాటు ఎక్కడైతే మనకు సెగ్గడ్డ ఫామ్ అవుతుందో అక్కడ మనకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉండడం. వై? బికాజ్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ యాబ్సెస్, కంప్లీట్గా ఇది ఫిష్లా కింద టర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెయిన్, ఫీవర్ అన్నీ కూడా అకంపెనీ అవుతుంటాయి. సో ఇట్ కెన్ లీడ్ టు మల్టిపుల్ ఇన్ నంబర్స్ లేదా సింగిల్గా ఉంటూ కూడా రిపీటెడ్గా ఫామ్ అవ్వడం, పగిలిపోవడం, చిట్లిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు, హలో. ఓకే డాక్టర్, అయితే ఈ సమస్యలు ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? నిజంగా సర్జరీ శాశ్వత పరిష్కారమేనా? సో మీరు అన్నట్టు చాలా కేసెస్లో ఏమవుతుందంటే గ్రేడ్ 3 దాటిన కేసెస్లో 4th స్టేజ్లో ఏంటంటే అక్యూట్గా బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ బ్లీడింగ్ డిజార్డర్ ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి సర్జికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళొచ్చు. కాకపోతే సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా ఏంటంటే టెంపరీ మేనేజ్మెంట్, ఇఫ్ ఎట్ ఆల్ డైలీ బ్లీడింగ్ అవుతుంది, పేషెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ టు అనీమిక్ ఆర్ షాక్కి గురవుతున్నారు అన్నప్పుడు అలాంటి స్టేజెస్లో ఏమవుతుంది, సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా ఏదైతే కంజెస్టెడ్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. తర్వాత అయినప్పటికీ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ 50 to 60% హై రేషియో ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ అంటే మేనేజ్మెంట్ థెరపీస్ ఏమి తీసుకోకపోతే ఇమీడియట్గా 3 or 4 monthsలో కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వై? బికాజ్ ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్గా ప్రొలాప్స్ అయిన రెక్టల్ స్కిన్ ట్యాక్స్ని ఎక్టమీ చేయడం అండ్ ఇంటర్నల్గా కొంచెం రిపేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దట్ విల్ రెక్టిఫై ఓన్లీ ఫర్ టెంపరీ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్. లేటర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజరీ ప్రాబ్లంలో కూడా యానల్ డైలేషన్ చేసిన తర్వాత కూడా ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్లీ, ఈవెన్ డాక్టర్స్ వోంట్ అడ్వైస్ ఫర్ ద సర్జరీ, బట్ సిచ్యువేషన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈవెన్ పెరి యానల్ ఫిస్టులా కేసెస్లో కూడా ఏంటంటే లైక్ యాబ్సెస్ ఫామ్ అయ్యే టెండెన్సీ వాళ్ళ బాడీలో ఉంటుంది, ఆ తత్వం అనేది వాళ్ళ బాడీలో ఉంది. వెరీ రేర్ కండిషన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి వెరీ ఆఫెన్ 2-3 times సర్జరీ చేయించుకున్నాం, డ్రైనేజ్ చేయించినాం ఆ ఫిస్టులాకి, అయినప్పటికీ కూడా మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఆ ఫామ్ అయ్యే టెండెన్సీని తగ్గించుకోవాలి బాడీలో. సో ఇది మనం ఏంటంటే హోమియోపతి కొద్దిగా లాంగ్ టర్మ్ కోర్సులుగా కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ లక్ష్మి హౌరా నుంచి. లక్ష్మి గారు, హలో. హలో డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి అమ్మా. మాకు ఫిషర్స్ ఉన్నాయన్నారండి, దాన్ని ఆపరేషన్ చేయాలన్నారు, చేయించుకోవచ్చా లేకపోతే? ఓకే, పెయిన్ అంటే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉందమ్మా? నొప్పి కొంచెం పైల్స్ కూడా బయటకు వచ్చి లోపలికి వెళ్ళట్లేదు. ఓకే ఓకే ఫైన్ అమ్మా. అంటే గ్రేడ్ 3 దాటింది అండ్ ఫిజరీ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది.
సో మీకు అంటే ఇమీడియట్గా సర్జరీ చేసేంత సివియర్ ప్రాబ్లం అయితే కాదు. బట్ ఇది వరకు నేను చెప్పినట్టు సిట్ బాత్స్ అనేది చేసుకోవాలి, యానల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం మెడికేషన్ కనుక కంటిన్యూ చేసుకున్నట్టయితే ఫిజరీ ప్రాబ్లం అంటే ఫిజరీ వల్ల నొప్పి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు పెయిన్ తగ్గడం అండ్ గ్రాడ్యువల్గా హీలింగ్ మెకానిజంలోకి వెళ్ళిపోయి మీకు ఆ స్కిన్ ట్యాగ్స్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుందమ్మా. హోమియోపతిలో మనకు కాంబినేషన్ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మీకు పెయిన్ తీవ్రత ఎక్కువ ఉంది, సర్జరీయే చేయించుకోవాలి అని అనుకుంటే తర్వాత కూడా మనం హోమియోపతి కంటిన్యూ చేసుకోవచ్చు, మళ్ళీ రిపీట్ అవ్వకుండా. బట్ మీ కండిషన్కి ఇమీడియట్ సర్జరీ అయితే అవసరం లేదు. ఓకే డాక్టర్, అసలు సర్జరీ అవసరం లేకుండా హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎన్ని రోజులు పడుతుంది క్యూర్ అవడానికి? సో ఈ యానోరెక్టల్ ఇష్యూస్లో మనం ఏంటంటే పేషెంట్ ఏ స్టేజ్లో అప్రోచ్ అయ్యారనేదని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఇనీషియల్ స్టేజెస్లో అప్రోచ్ అవుతారు, వీ కెన్ గివ్ అక్యూట్ రిలీఫ్ మెడిసిన్స్ ఆల్సో. అండ్ క్రానిక్ స్టేజెస్లో ఉన్న కేసెస్లో కూడా లైక్ బ్లీడింగ్ అవుతుంది, ముందుగా బ్లీడింగ్ తగ్గించాల్సి ఉంటుంది. సో అక్యూట్ మేనేజ్మెంట్ కోర్స్తోని ద డే 1 నుంచి రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ లాంగ్ టర్మ్గా కోర్స్ తీసుకుంటేనే తగ్గిపోతుంది అని కాదు. ద డే 1 నుంచి బ్లీడింగ్ తగ్గడం, పెయిన్ తగ్గడం, వాళ్ళ యాక్టివిటీస్లో ఎలాంటి ఇబ్బంది లేకపోవడం, ఎందుకంటే ఇది బయటికి చెప్పుకునే సమస్య కాదు. కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, డే టు డే యాక్టివిటీస్ అన్ని చాలా కష్టతరంగా అవుతుంటాయి. సో ఇమీడియట్గా ఫస్ట్ పేషెంట్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాలి. అంటే అక్యూట్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇస్తూ గ్రాడ్యువల్గా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గించే కాంబినేషన్ మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా అప్రోచ్ అవుతాం. సో దీనివల్ల ఏంటంటే ఒక షార్ట్ డ్యూరేషన్లోనే విత్ ఇన్ ఫ్యూ డేస్ బ్లీడింగ్ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. బట్ కంటిన్యూయేషన్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ నీడెడ్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ కంప్లైంట్స్. ఇప్పుడు చాలా 1 month నుంచి 2 months నుంచి ప్రాబ్లం ఉంది, 3 or 4 months కోర్స్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఎట్ ఆల్ క్రానిక్గా ఉంది, 4-5 years నుంచి సఫర్ అవుతున్నాం, 3rd grade పైల్స్ ఉన్నాయి, ఒక 8 to 12 months కోర్స్ అనేది అవసరం అవుతుంది. లేదా ఇంకా ఎక్కువగా సపోజ్ సర్జికల్ తర్వాత వస్తున్నారు, స్కిన్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయి, ఫీజర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి కేసెస్లో ఇంకొంచెం లాంగ్ టర్మ్ కోర్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలంటారు పేషెంట్స్? సో ట్రీట్మెంట్తో పాటు వాటర్ ఇంటేక్ అనేది అడిక్వేట్గా అందుతుందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ. అండ్ అట్ ద సేమ్ టైం నిద్ర ప్రాపర్గా ఉందా, స్లీప్ అడిక్వేట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం తగ్గించుకోవాలి. లైక్ బేకరీ ఐటమ్ కావచ్చు, లైక్ హోటలింగ్ కావచ్చు, అంటే నాన్ వెజ్ ఐటమ్స్, స్పెషల్గా ఈ నాన్ వెజ్ హై ప్రోటీనీషియస్ డైట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి లోడ్ ఎక్కువ పడిపోతుంది. సో అలా లోడ్ ఎక్కువ పడినప్పుడు వీ వోంట్ గివ్ ప్రాపర్ టైమ్ టు డైజెస్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఆడ్ టైమింగ్స్లో తీసుకుంటున్నారు నాన్ వెజ్. సో అల్టిమేట్లీ ఎలాంటి ప్రాబ్లం లేని పర్సన్కి కూడా నెక్స్ట్ డే బవల్ అనేది హార్డ్గా అవుతుంది, అంటే మలం అనేది హార్డ్గా అవుతుంది. వై? బికాజ్ దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ. ప్రోటీన్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో కన్జ్యూమ్ చేయాలి, పీచు పదార్థాలు, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా, బికాజ్ మన ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి డైజెషన్కి కొద్దిగా టైం ఇవ్వగలుగుతాం. ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ టేకింగ్ ఆఫ్టర్ 6 or 8 దెర్ ఈజ్ నో ఫిజికల్ మూమెంట్. సో అల్టిమేట్గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇనీషియల్గా కొద్ది రోజుల వరకు బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఉంది అన్నప్పుడు నాన్ వెజ్ కానీ, పికల్స్ కానివ్వండి, స్పైసీ మసాలాస్ కొద్దిగా అవాయిడ్ చేయడం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకు కొంచెం కంఫర్ట్ జోన్కి వచ్చాక పేషెంట్ స్లోగా యాడ్ చేసుకోవచ్చు. అలానేం లేదు అని అంటే మేము తినలేకపోతున్నాము, వేడి చేస్తుంది, పచ్చళ్ళు తిన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో వన్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ గెట్టింగ్ రెక్టిఫైడ్ దే కెన్ స్టార్ట్ స్లోలీ. బట్ ఎట్ ద సేమ్ టైం వాటర్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం సిట్ బాత్స్ అనేది చేసుకుంటూ ఉన్నట్టయితే యానల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.